కూతురు ఆస్తులన్నీ కూడా లేకుంటే నా అల్లుడు ఆస్తులన్నీ కూడా వాళ్ళకి ఈరోజు చాలా పెద్ద కంపెనీ, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు కాదు 40 సంవత్సరాలుగా వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు. నేను లేను. వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ నాకు ఆపాదిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. అది కూడా మీ ఛానల్స్కి మీ మనస్సాక్షికి నేను వదిలేస్తా ఉన్నా. దాంట్లో ఎంత నిజం ఉందన్నటువంటిది మీరే తెలుసుకోండి. నాకున్నది బెంగళూరులో ఒక ఇల్లు, విజయవాడలో 2 ఒకటి నాది, విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్. ఇవి తప్ప నాకు ఏ ఆస్తులు లేవు. నేను చాలా కంఫర్టబుల్ జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఆస్తులు సంపాదించాలని లేదు. నేను గతంలో చెప్పాను, ఒకవేళ నేను అవినీతికి పాల్పడి సంపాదించినా కూడా ఒకరు 100, 200 కోట్లు 300 కోట్లు సంపాదించితే వాళ్ళకు ఉండేటటువంటి ఆ వియంకుడికి ఉండేటటువంటి వేల కోట్లలో ఈ 200 కోట్లని అనేటటువంటిది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది. ఆ అవసరం లేదు. ఆ చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. నీతిగా నిజాయితీగా బతకదామనుకున్నాను. కానీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి నా యొక్క ప్రతిష్టను భంగపరచడం కూడా వాస్తవం. మంచి ప్రశ్న వేశారు. గతంలో రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు నా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఛానల్ పెట్టాలి అన్నటువంటిది. ఈరోజు మారిన రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయాలా లేదా అన్నటువంటిది నేను పునరాలోచిస్తాను. ఈరోజు నేను దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. సార్ మీ పైన రెండోసారి నమ్మకం పెట్టి మీకు రాష్ట్రం ఇచ్చారు కదా, మీరు జగన్కి ఫోన్ చేసి చెప్పామన్నారు, ఏమన్నారు సార్? వద్దని చెప్పలేదా? మీకు వద్దని రాజీనామా ఆయన అడిగారు, మీరు వెయిట్ చేయాలా? చెప్పండి. జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను. ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను. ఆయన అన్న అడ్వైజబుల్ కాదు, నువ్వు రాజీనామా చేయొద్దు, పార్టీ నీకు అండగా ఉంటుంది, మేమంతా నీకు అండగా ఉంటాం, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమోనని ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మీరు అనుకుంటే న్యాయం ఏంటి సార్? న్యాయం చేయలేదు.